గాక సంఘమంతటికి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము నుండి 46వ కీర్తన 5వ వచనము. 46వ కీర్తన 5వ వచనము. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. అది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఏ పట్టణం? దేవుడు ఏ పట్టణంలోనైనా ఉంటాడా? ఒక పట్టణంలో ప్రత్యేకంగా ఉంటానని చెప్పారా? చెప్పారు. సరే, చెప్తాను. అన్ని చోట్ల ఉండడు, ఒక పట్టణంలోనే ఉంటాడు అనేది కాదు. మేమున్న పట్టణంలోనే ఉంటాను అంటున్నాడు వంశన్న. 48వ ప్రక్కనే ఉన్నటువంటి 48వ కీర్తన చూస్తే, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతం నందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఏ పట్టణం అండి అది? ఏ పట్టణం అమ్మ అది? దేవుని పట్టణము. దేవుని పట్టణము అది రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. బందరా? ఏ పట్టణం? ఏం పట్టణం చెప్పాలి? ఏ పట్టణమో? మహారాజ పట్టణం. ఇంకేం పేర్లు ఉన్నాయి దానికి? దేవుని పర్వతము. 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. కీర్తనకారుడే తన 37వ కీర్తనలో మరొక మాట చెప్తా ఉన్నాడు. చూద్దాం అది కూడా. యెరూషలేమా, ఆ పట్టణమును గూర్చి పేరు ఇక్కడ చెప్తా ఉన్నాడు. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిలికి అంటునుగాక. అబ్బా! యెరూషలేము అనేటువంటి మన దేవుని పట్టణము లేదా దేవుని పర్వతము, ఆ పేరుని మరిస్తేనట నిజంగా మానవునికి ఉన్న అన్ని సంతోషాల కంటే గొప్ప సంతోషం ఏమిటి అంటే, యెరూషలేము మనకు మన దేవుని పట్టణముగా ఉండుట. ఎందుకు ఈ పట్టణానికి ఇంత ప్రాధాన్యత అంటే, అక్కడే ఉంది కదా మన దేవుని పట్టణము. మన దేవుడు అక్కడ జన్మించి, మన దేవుడు అక్కడ మన నిమిత్తము తన ప్రాణమును ధారపోసిన పట్టణము యెరూషలేము. కాబట్టి దానికి అందుకని ఈ భక్తుడు అంటున్నాడు, నిన్ను కానీ నేను మరిచాను అని అంటే నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక, అంటే మాటే రాదు అంటున్నాడు. నాలుక అంగిటిని అంటుకుపోయింది అంటే మాట రాదు. ఎంత ప్రేమ! అందుకనే యెరూషలేములో రాజుగా కూడా తన ఆ రాజ్య పరిపాలన చేసినటువంటి దావీదు భక్తుడు ఆ పట్టణ వైభవమును గురించి ఈ రీతిగా మాట్లాడుచుండడం చాలా సంతోషకరం. అలాగనే భక్తులు ఆ పట్టణానికి ఏమేం పేర్లు పెట్టారు అని, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యెరూషలేము, తర్వాత నూతన యెరూషలేము. ఈ యెరూషలేమే ఎందుకు నూతన యెరూషలేముగా మలచబడబోతుందో అది కూడా మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈరోజు మన సందేశం మనకు అర్థమవుతుంది. మన దేవుని పట్టణము, మన దేవుని పట్టణము. అందులో ఎవరు ప్రవేశిస్తారు? గత వారంలో మనం ఏం నేర్చుకున్నాం? అంటే ఒకరు అందిస్తే కానీ తర్వాత అంటారు. ఇంకొకసారి చూడండి,
మర్చిపోకుండా మంచి నిత్య జీవానికి వారసత్వం పొందుకోవటం గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ చెప్తే కానీ అందుకున్నారు. అయితే ఈరోజు దానియేలు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని తిట్టదలుచుకోలేదు, నేను హృదయం పాడైపోద్ది నాకు, ఇప్పుడు దాకా మంచి సాక్ష్యాలు విన్నాను. దానియేలు గ్రంథం నుండి 9వ అధ్యాయంలో ఈ మహాభక్తుడు దానియేలు భక్తుడు అంటున్నటువంటి మాట మనం చదువుదాం. 9వ అధ్యాయము 18వ వచనము. మా దేవా, చాలు. ఈ నీ పేరు పెట్టబడిన, ఏమండి చదవండి, నీ పేరు పెట్టబడిన యెరూషలేముకి ఏం పేరు? అర్థమైంది? ఎవరి పేరు పెట్టబడింది యెరూషలేముకు? దేవుని పట్టణము. ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. పట్టణానికే కాదు, ఎవరికి పెట్టాడండి? ఎవరికి పెట్టాడు పేరు? మనకు కూడా ఉందండి ఆ పేరు. తర్వాత చూపిస్తాను నేను ప్రకటన గ్రంథంలో. ఎందుకులో చూపించేద్దాం, పని అయిపోద్ది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 13-12 వచనం సగభాగం. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, మన దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద రాసిదను. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఆ జనానికి కూడా యెరూషలేము అనే పేరు పెడతానంటున్నాడు. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే, మన దేవుని పట్టణమైన యెరూషలేము పేరును, క్రొత్త పేరును కూడా నేను పెడతాను. నూతన యెరూషలేము. ప్రస్తుతం ఉన్నటువంటి దేవుని పట్టణమైన యెరూషలేము అనే పేరు, నూతన యెరూషలేము అనే పేరు కూడా ఆయన జనానికి పెడతాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత 26వ వచనం కూడా చూద్దాము. దానియేలు గ్రంథము. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడి వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును, యెరూషలేముకు మరొక పేరేమిటి అంటే, ఏం పేరండి? పవిత్ర పట్టణము లేదా పరిశుద్ధ పట్టణం అనే పేరు కూడా దానికి వ్రాయబడి ఉన్నాయి. 8వ అధ్యాయము చూస్తే దానియేలు గ్రంథకర్త 9వ వచనంలో దానికి ఒక మంచి పేరు పెడుతున్నాడు. ఆనంద దేశపు దిక్కుగాను. చాలు, ఆనంద దేశపు దిక్కుగాను. ఈ పట్టణానికి మరొక పేరేంటండి? ఆనంద దేశము. నిజంగా ఎవరైనా సంతోషిస్తారంటారా? యెరూషలేములో ఏడుస్తూ వస్తారంటారా? యెరూషలేములో ఏడుపులు గోడ ఉందండి, వెళ్ళి ఏడ్చి వస్తారు అని అంటారా? ఎంతో సంతోషం. ప్రభువారు తిరిగిన వీధులు మనం మామూలుగా యూట్యూబ్లో చూస్తేనే ఎవరన్నా యెరూషలేమును చూపిస్తున్నప్పుడు ఆ వీధులు చూపించిన, లాజరు ఇంటిని చూపించిన, ప్రభు ఇంటికి మార్గాన్ని చూపించిన, ఆయన బాప్తిస్మం పొందిన యోర్దానుని చూపించిన, అవి చూస్తున్నప్పుడు మనలో ఎంతో సంతోషం కలుగుతాయి. మరి ఆ ప్లేస్కి వెళ్ళి నిజంగా ఆ ప్రజలు అనుభవించే ఆ సంతోషము, చాలామంది తన ఆభరణాలను తీసుకెళ్ళి ప్రభు సమాధిలో ప్రవేశించి అనారోగ్యవంతులను బాగు చేయమని వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఆ సమాధి లోపల పెట్టి పైకి వస్తూ ఉండడాన్ని కూడా ఆంటీ చెప్పారు. కాబట్టి అది ఆనందకరమైన దేశం. ఎందుకనంటే ఒకానొక చివరిలో ఆనందం ఇవ్వడం కాదు, ప్రస్తుతము కూడా ఆ దేశానికి వెళ్ళిన వాళ్లకు చాలా ఆనందకరమైన దేశము. మరొక మారు కూడా ఆ మాటే చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయము 16వ వచనంలో దానియేలు భక్తుడే చెప్తున్నాడు. గనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా, ఆనందము గల ఆ దేశంలో, అది చూడడానికి ఆనందమే కాదు, అది ఆనందము గల దేశము. నిజంగానే అది 2 సార్లు దీనిని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథకర్త కూడా ఈ యొక్క దేశాన్ని ఏమేమని
పేర్లతో పిలుస్తున్నాడో మనం చూస్తే 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనము రక్షించి యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఏంటండి యెరూషలేముకు పేరేంటి? మరొకటి యెహోవాయే మనకు నీతి అని పేరు పెట్టబడును. 3వ అధ్యాయంలో కూడా మరొక మాట చెప్తున్నాడు. ఇర్మియా 3వ అధ్యాయము 17వ వచనము 3వ అధ్యాయము 17వ వచనం. ఏం పేరండి ఇది? ఇక్కడ యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవుని పట్టణం అనే కాదు, ఆయన సింహాసనం ఉన్నటువంటి పట్టణము అని కూడా ఆ పట్టణానికి పేరు పెట్టబడును అని అంటున్నాడు. అలాగే ఇర్మియానే 29వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు. 29:7 చాలు. దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. ఎందుకు ఈ పట్టణము దేవుని పేరు పెట్టబడిన పట్టణము, అలాగనే అది ప్రతిష్ఠిత పర్వతము, పవిత్ర పట్టణము, పరిశుద్ధ పట్టణము, ఆనందకరమైన పట్టణము. ఆ తర్వాత నీతి, యెహోవా మనకు నీతి అని పేరు పెట్టబడిన ఈ పట్టణము కొరకు భక్తుడైన ఇర్మియా అంటున్నాడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమం. ఎంత లింక్ ఉందో తెలుసా ఈ మాటకి? యెరూషలేము క్షేమముగా ఉంటే యెరూషలేమును ప్రేమించేటువంటి మనందరికీ కూడా క్షేమము. ఎందుకు అనంటే అది మహారాజ పట్టణము, అది మహారాజ పట్టణము, మన దేవుని పట్టణము. కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడు అంటే సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. 2-3 ఎక్కడుంటే ప్రభు అక్కడ ఉంటారు, వాస్తవమే. కానీ ఆయన నివాస స్థలము యెరూషలేము. అందుకనే భక్తుడు అంటున్నాడు, దాన్ని మీరు ప్రేమిస్తే అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, నీ నగరులలో క్షేమముండునుగాక అంటాడు. అవును, యెరూషలేముని ప్రేమించడం, యెరూషలేము క్షేమము కొరకు. ఎందుకంటే ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా అది నివాస స్థలముగా ఉన్నది. అది రమ్యమైన ప్రదేశం అని ఇందాక మనం చదువుకున్నాం. అక్కడికి వెళితే ఆనందం వస్తుంది అని మనం చదువుకున్నాం. అక్కడికి వెళితే నీతి వస్తుంది అని మనం చదువుకున్నాం. అక్కడికి వెళితే ప్రార్థన చేస్తే అక్కడ సొలొమోను కట్టించినటువంటి దేవాలయపు కొంచెం చిన్న గోడ మాత్రమే అక్కడికి నేటికి కూడా ఉందట. దాన్నే ఏడుపుల గోడ అని పేరు పెట్టి అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అవసరతలు అక్కడ ఒక పాకెట్లో వేసి వస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే ఆనాడు దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు, ఎక్కడ నుండి ప్రార్థన చేసినా నా ప్రజలు ఎక్కడికి చెదరగొట్టబడి ప్రార్థన చేసినా సరే వారి ప్రార్థన ఎక్కడి నుండి చేసినా ఆలకిస్తాను, ఆ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను. అందుకని ఉత్తర దిక్కున ఇందాక అంటున్నాడు రమ్యమైన ప్రదేశం ఉన్నది. అదే అండి రమ్యమైన ప్రదేశము మీన్స్ ప్రార్థనా స్థలము. అక్కడ ప్రార్థించిన ప్రదేశాలు ప్రభువుని గురించి అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు అనే మాటే మనం వినడం గమనార్హం. కాబట్టి అందుకనే దాన్ని మన దేవుని పట్టణము అని దానికి పేరు. అందుకని దాని క్షేమము కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకున్నది. మనకి క్షేమము కావాలంటే ప్రతిరోజు కూడా యెరూషలేము కొరకు ప్రార్థించాలి. మన ఇండ్లలో యెరూషలేము ఉండాలి, దాన్ని చూస్తూ మనం ప్రార్థించాలి. ఆ పటాన్ని తెచ్చి పెట్టుకోండి, అది మన ఇంట్లో ఉండటం మనకు ఆశీర్వాదకరం కదా. కాబట్టి యెరూషలేము క్షేమమే మన క్షేమముగా అంతగా దాన్ని ప్రేమించాలి. అమ్మో ఈరోజు నేను యెరూషలేము కొరకు ప్రార్థించలేదు అని అంటే నాకు క్షేమము లేదు అనే భయం కూడా మనకు ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగనే యెషయా భక్తుడు అంటున్నాడు, చూద్దాం తన 62వ అధ్యాయంలో యెషయా గ్రంథము
62వ అధ్యాయము 6-7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా నుండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింప నీయకుడి. ఎవరు ఈ విజ్ఞాపనకర్తలు ఎవరండి? ఇందాక ఇర్మియా అన్నాడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు, విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపొద్దు. ఎందుకంటే యెరూషలేమును మరలా నూతన యెరూషలేముగా మన ప్రభువు స్థాపింపబోచున్నారు. ఆల్రెడీ యెరూషలేము ఇప్పుడు భూమి మీద ఉంది. దాని స్థాపన కొరకు కాదు, ఇక్కడ నూతన యెరూషలేమును స్థాపించుట కొరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయట కొరకు ఏం చేయాలంటే ఆయనను విశ్రమింపనీయకుడి. లోకమంతటా కూడా యెరూషలేము యొక్క ఘనత తెలియబడాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆ విజ్ఞాపనకర్త ఎవరో ఒకసారి యోచిస్తే నీవే ఆ విజ్ఞాపన కర్తవు. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకో. ఈ సీక్రెట్ తెలుసా? దాని క్షేమము మన క్షేమం అంట. ఎందుకంటే ఎంతోమంది మహాభక్తులు సిలువ వేయబడినటువంటి స్థలము, మహాభక్తులు ప్రభు కొరకు ప్రాణాలు ధారపోసినటువంటి ప్రపంచ రక్షణ కొరకు మన ప్రభువు ప్రాణదానము చేసినటువంటి సమయం. ఆయన ఎంతో ప్రేమ అంట. అక్కడ మంచి ఒలీవల కొండ ఉందంట. అంతకుముందు అక్కడ చక్కగా అక్కడికి వెళ్ళైన తన శిష్యులతో కూడా ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి స్థలము. రేపు రాబోయేటువంటి స్థలము కూడా యెరూషలేము, ఒలీవల కొండ. జకరియా భక్తుడు ఆ మాటలు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. కాబట్టి ఈ రోజైనప్పటికీ కూడా యెరూషలేము నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. మనం ప్రార్థన చేయకపోవడం వల్లే యెరూషలేము మీదకి ఎవరు వెళ్ళి పడ్డారండి? మొన్న ఎవరు వచ్చి పడ్డారు? గట్టిగా చెప్పు. నిజమే కదా అది. ఎవరి లోపం అది? ఎవరి లోపం? మనమేమంటాము ఇశ్రాయేలీలకి ఎక్కువ అని అంటాం. ఇశ్రాయేల్కి ఎక్కువ కాదండి, వాళ్ళు స్వల్ప జనం అండి. వాళ్ళు చాలా చిన్న జనం. ప్రభువు వాళ్ళ భారాన్ని ప్రపంచ జనానికి పెట్టాడండి. ప్రార్థించే వారికి పెట్టాడు, విశ్వాసులకు పెట్టాడు. దాని క్షేమము మన క్షేమమని లింక్ కూడా చేశాడు. కాబట్టే మనము యెరూషలేము కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి ఆ కావలి వాడవుగా ఈరోజు తీర్మానం చేసుకో. అయ్యా, నేను యెరూషలేము కొరకు ప్రార్థిస్తాను, నేను కావలివానిగా ఉంటాను, నేను విశ్రాంతి తీసుకోను, నేను విజ్ఞాపనకర్తగా ఉంటాను. మీరు చెప్పిన ఈ మాట నేను నా జీవితంలో నెరవేరుస్తాను అని ప్రభుతో మాట ఇవ్వు. దాన్ని స్థాపించే వరకు లోకమందంతటా కూడా దానికి ప్రసిద్ధి. ఎందుకనంటే ఒకానొక దినాన ఎందుకు ప్రభువారు ఈ బాధ్యతను విశ్వాసులకు అప్పగిస్తున్నారంటే ప్రపంచమంతా ఒకటైపోతుంది, యెరూషలేము మాత్రమే రేపు ఒంటరిగా ఉండబోతుంది. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ప్రపంచమంతా కూడా ఒకటైపోతుంది, దేవుని ప్రజలు మాత్రమే ఒక్కటిగా ఉండబోతున్నారు. కాబట్టే ప్రభు అంటున్నారు, ఆ వారిలో ఒంటరి అనే, ఇక్కడే ఉంటుంది యెషయా భక్తుడే అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. అలాగనే యెరూషలేము ప్రజలు ఒకరు వెళ్ళి 10,000 మందిని కూల్చినట్లుగా ఆ శక్తి, ఆ బలము ప్రభు వారికి అనుగ్రహించేటట్లుగా మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయవలసి ఉన్నాం. వాళ్ళు లేకపోతే ఇవాళ సైంటిస్టులు అరుదైపోయి ఉండేవారు. ప్రతిదీ సర్వ జ్ఞానానికి కూడా వాళ్ళను వారధులుగా ప్రభువారు చేశారు అన్న సత్యము మనం ఎరిగి తెలుసుకుంటున్నాం. అలాగనే 65వ అధ్యాయంలో యెషయా భక్తుడు అంటున్న మరొక మాటను చూద్దాం. 65:18 వచనము.
18వ వచనము, నేను సృజించుచున్న దానిని గూర్చి మీరెల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. అర్థమవుతుందా? ఎందుకు దాని గురించి ప్రభువు మనకి బాధ్యత అప్పగిస్తున్నారు అంటే, ఆయన దాన్ని ఆనందకరమైన ఆ స్థలముగా ఆయన హర్షించే స్థలముగా రేపొద్దున సృజించుచున్నాను. ఎప్పటి నుండే మన ప్రార్థన ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము అనేటువంటి పైనే ఉంది. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఆ యెరూషలేము రేపొద్దున నూతన యెరూషలేముగా దేవుడు మలచడానికి ముందు మనకి బాధ్యత అప్పగిస్తున్నది ఏమిటి అని అంటే, మనము ప్రార్థన చేయవలసిన వారమై విన్నాము. ఎందుకంటే అది నూతన యెరూషలేముగా రూపాంతరము చెందడానికి ప్రభువారు మనకి ఇస్తున్నటువంటి బాధ్యత. అలాగనే 66వ అధ్యాయము యెషయా గ్రంథము 20వ వచనంలో కూడా ఉంది, సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వజనులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రిందుంది మరలా, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. అవునండి, ఎందుకొరకు అని అంటే, ఆ యెరూషలేమును ప్రభువు ప్రేమించు అనేది ఎందుకు అని అంటే, ఆ యెరూషలేమును ప్రభువు ప్రార్థన చేయి అనేది ఎందుకు అని అంటే, మనల్ని కూడా అక్కడికి చెప్తున్నాడు కదా, మీ స్వదేశీయులను అంటే మనకి కూడా అవకాశం, ఏ దేశస్తులకైనా అక్కడ అవకాశం ప్రభువారు ఇవ్వబోచున్నారు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో నుంచి కూడా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనము చదవండి. ఏం పట్టణం అంట? ప్రియమైన పట్టణం. ఎవరికి ప్రియమైన పట్టణము అని అంటే, దేవుని పిల్లలకు, దేవునికి అది ప్రియమైన పట్టణం. పరిశుద్ధుల శిబిరములను అంటే పరిశుద్ధులు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా అదేం చేస్తుందంట? శత్రువు ముట్టడి వేస్తుందంట. కింద వచ్చినవే కదా చదివారు, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా దేవుని అగ్ని దిగి వస్తుందట. కాబట్టి యెరూషలేము అనేటువంటి మన దేవుని పట్టణము ప్రియమైన పట్టణము. ఆ ప్రియమైన పట్టణమును మనం ఎంతగానో ప్రేమించవలసిన బాధ్యత మనకుంది. 21వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కనబడుతుంది కదా, మరియు నేను నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఈ నూతన యెరూషలేం పరలోక పట్టణం ఎక్కడి నుండి దిగి వస్తుందంట? ఎక్కడికి దిగి వస్తుంది? దేవుని పట్టణములోనికి దిగి వస్తుంది. ఇక్కడంతా కూడా క్రొత్త, ఇందా చదువుకున్న క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇదంతా కూడా పాతదంతా కూడా ఇక కనబడదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత హైలో ఉన్నటువంటి ఆ పరలోక పట్టణం దేవుడు అది ఎన్నెన్ని రాళ్లతో, వైడూర్యాలతో కట్టాడో ఈ 21వ అధ్యాయంలోనే మనకి ఉంది. ఎన్నెన్ని అవి మనకేమీ తెలియదు కూడా. అటువంటి రాళ్లతో, ముత్యాలతో, పగడాలతో, స్వచ్ఛమైన స్ఫటికముతో, సువర్ణముతో కట్టబడినటువంటి ఆ పట్టణము, ఇది నిజంగా చూచే కన్నులు దేవుడిస్తే ఎంత సంతోషమో అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి పైనుంచి దిగిరాడానికే మనకి ఎంతో, అంటే వీలు లేకుండా, రెక్కలు లేకుండా, ఏదీ లేకుండా దిగిరావడం అనేది ఎంతో, అసలు ఫ్లైట్లో వెళ్తుంటేనే అదొక పెద్ద సంతోషం. అలాంటిది అసలు ఒక పట్టణం ఏంజిల్స్తో సహా
దిగి యెరూషలేము మీదకి వస్తూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి ప్రభు కన్నులు ఇస్తే ఎంత ధన్యమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పట్టణము. మరొక మాట ఇక్కడ వ్రాయబడి ఉంది, 10వ వచనం, 21, 10వ వచనం. ఆత్మవశుడు నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. చూసారా, ప్రతీది కూడా 2 సార్లు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట, ఆ దేవుని యొద్ద నుండి ఆ పట్టణం మీదకి రావడం అనేది ఎంతో, ఇది మిరకల్ లాంటిది. మిరకల్ కంటే ఇంకేమన్నా ఉంటే అది అనొచ్చు. కాబట్టి అటువంటి నిజంగా అది వైభవముతో కూడిన పరిశుద్ధ పట్టణము ప్రజల మధ్యలోనికి దిగిరావడం. ఇక్కడ అంటున్నాడు, పైన మనుషులతో కూడా ఉన్నది. 3వ వచనం, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండును, వారికి తోడై ఉండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. చూసారా, కాబట్టి ఆ పట్టణంలో ప్రస్తుతం ఇప్పుడు ఏడుపు ఉంది, ఇప్పుడు యుద్ధం ఉంది, అన్నీ కూడా మనలాగానే అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని పట్టణము పరలోకము నుండి ఆ యెరూషలేములోనికి దిగి వచ్చినప్పుడు నూతన యెరూషలేములోనంట ప్రభువు మనతో ఉంటారంట. ప్రస్తుతం పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడికి దిగి వస్తున్నాడండి? అదేంటి, అందరూ కూడా పరలోకానికి ఎత్తబడుతుంది కదా, పరలోకం వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నారా? బైబిలే చెప్తుంది. ఎందుకనంటే మృతులైన వారు ఇప్పుడు మొదట లేస్తారు. అది ఎప్పుడు అని అంటే 7 సంవత్సరాల శ్రమల మధ్యలో అది జరగవచ్చు. 3.5 సంవత్సరాలలో 7 సంవత్సరాలలో నుండి సగము శ్రమ తీరిన తరువాత అని ఉంటుంది. శ్రమ తీరిన తరువాత మత్తయి సువార్త ఇక్కడ మాట రాస్తాడు. అంటే 3.5 సంవత్సరాల శ్రమల తరువాత దేవుని రాకడ వస్తుంది. అది ఎక్కడికి వస్తుంది అని అంటే ఆకాశములో ప్రధాన దూత బోర ఊదినప్పుడు ఇక్కడ సిద్ధపాటుతో ఉన్నటువంటి వారు ఒక్క కన్నురెప్ప పాటులో రూపాంతరము చెంది మొదటిగా మృతులైన వారు, ఆ తర్వాత మనం కూడా అన్ని సన్నిధానానికి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు పరలోకం నుండి. అక్కడి నుంచి అంటే ఇక్కడ అంటున్నాడు కదా, అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. అలంకరింపబడేవారు ఎవరు అనండి? పరిశుద్ధులందరూ అలంకరించబడి తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, బంగారంతోనూ ఆ తర్వాత స్ఫటికముతోనూ ఎన్నో చక్కటి వర్ణనలు ముత్యములతోనూ కట్టబడినటువంటి ఆ పట్టణము యెరూషలేము మీదకి దిగి వస్తుంది. ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత ప్రభువు భూమి మీదే నివాసం చేస్తారు. ఇక పుట్టుకలు గిట్టుకలు ఏమి ఉండవు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందులో ఇక్కడ 23వ వచనం చెప్తుంది. ఆ పట్టణంలో, ఈ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి మీరు, 23వ వచనం, 21, 23 ప్రకటన. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమ ఏ దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్ల ఏ దానికి దీపము. కాబట్టి దేవుని పట్టణము. అయితే ఎవరు ఈ పట్టణంలో ప్రవేశిస్తారు, ఎవరు ఈ పట్టణంలో ప్రవేశిస్తారు అనే దానికి ముందు ఈలోకరీత్యా ఈ పట్టణము నూతన యెరూషలేము ఇంత సౌందర్యముగా, ఇంత అందముగా, ఇంత పరిశుద్ధముగా, పెండ్లి కుమార్తె వంటి అలంకారము కలిగి ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యెరూషలేము ఎలా ఉన్నది అనేది ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనకి తేటపరుస్తున్నాడు. ఆ మాటలు కూడా చదివిన తర్వాత నూతన యెరూషలేము కావాలో ఈ యెరూషలేములోనే మేము చూసి తృప్తి పడిపోతామని అనుకుంటామో మనమే నిర్ణయించుకుంటాం. 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో, ఏం దేశం అంటండి ఇది? మంచి దేశము. మరొక పేరు దీనికి ఇంకో పేరు లేదు. పద్దాక ఏమని చెప్పాడు?
ఇజ్రాయేలీలతో పద్దాకి చెప్తున్న పేరేంటి దేవుడు? పాలు తేనెలు. అసలు మర్చిపోతారు. ఈ లోకంలో ఏమున్నాయంటే వీళ్ళకి, ఎక్కడ ఏమున్నాయంటే ఇక్కడ ఈ యెరూషలేములో ఏమున్నాయి? పాలు తేనె. ఇంకేమున్నాయో చూద్దాం. అది మంచి దేశము ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు, అది ఇనుప రాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది ప్రభువును స్తుతించు. ఎంత సమృద్ధి కలిగిన దేశమండి. అంతేకాదు 11వ అధ్యాయంలో మరికొన్ని చక్కటి మాటలు ప్రభువారు చెప్తున్నారు. 11:11 చదవండి, చదువునాను. కొండలు లోయలు గల దేశము, ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా. బైబిల్లో రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. 14వ వచనము, మీరు జాగ్రత్తగా విని మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించెదను. అద్భుతకరమైన దేశము. మనకు పంటలు పండుతున్నాయా? మన దేశంలో పంటలు పండుతున్నాయా అండి? పంటకాలం కోతకాలం వచ్చేసరికి ఏమొస్తుందండి? వర్షం. నాటు వేసే సమయానికి ఆకాశం బిగబట్టేసి ఉంటుంది. చూసారా ఈ యొక్క దేవుని పట్టణము ఎలా ఉందో ఒక్కసారి? ఎంత సంతోషంగా ఉంది, ఎంత సంతోషంగా ఉందండి. అందుకనే దానిని దేవుని పట్టణము, మహారాజ పట్టణము, ఆనందకరమైన పట్టణము, ఆనందమిచ్చు పట్టణము, దేవుని పేరు పెట్టబడిన పట్టణము, దేవుని సింహాసనమున్న పట్టణము, ఇంకా పవిత్ర పట్టణము. ఎంత చక్కటి నామాలు ఆ పట్టణానికి ఉన్నాయో, ఆయన నామము పెట్టబడిన దానిలో ఏది కూడా కొదువ ఉండదు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు అది ఆనందకరమైనది అని అంటే, అందరికీ ఎందుకు ఆహ్లాదము కొరకు అక్కడికి వెళతారు అని అంటే, ఆ పట్టణ వైభవము రమ్యమైన పట్టణము. ఆ పట్టణము రమ్యమైన పట్టణము. దుబాయ్ కంటే బాగుంటుందంట, తెలుసా? అందరూ దుబాయ్ని అంటారు, బాగుంటుందని. అమెరికాతో పోల్చలేదండి. దేవుడు అమెరికాను కోరుకోలేదు కదా. మనం అమెరికా అంటే ఆహా ఓహో అంటాం, కానీ దానికంటే శ్రేష్టమైనది, ప్రపంచంలోనే శ్రేష్టమైన పట్టణం ఏదైనా ఉందా అని అంటే ఇప్పుడు చెప్పండి. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడా? అక్కడ దేవుడు ఉన్నాడా? చెప్పండి ఇప్పుడు, ఎక్కడున్నాడు దేవుడు? యెరూషలేమే. ఎందుకని అంటే నువ్వు పిలిస్తే ఇక్కడికి వస్తాడు. అది ఆయన నివాస స్థలం అంట. అందుకని అంత సుందర పట్టణాన్ని, అంత రమ్యమైన పట్టణాన్ని, అంత సమృద్ధి కలిగిన పట్టణాన్ని ఎవరి కొరకు ఇచ్చాడంటే దేవుడు తన బిడ్డల కొరకు ఇచ్చాడు. తన బిడ్డల కొరకు ఇచ్చాడు. ఈరోజు తృప్తిగా ఉన్నారు వాళ్ళు ఆ పైరెక్కిచ్చేసి పంటలు పండించేస్తారంట. అంతా కూడా పైపాగులోనే భూమికి ఎన్నో లేయర్ల మీద, పైన భూమి మీద కాదు నేను చెప్పేది, భూమి పైభాగం టెర్రస్ అంటాం కదా, ఆ విధంగా వాళ్ళు ఎంత అద్భుతమైన జ్ఞానము కలిగిన వారంటే, జ్ఞానంలో వారిని మించినటువంటి వారు లేనే లేరండి. ప్రతి సైంటిస్ట్ అక్కడ నుండే, ప్రతి పేరు వాళ్ళకి, ప్రతి ఘనత వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు. మరి ఆ పట్టణంలోనే
ఆయన రీమోడల్ చేయొచ్చుగా అంటారా? ఇదిగో మనకి కూడా స్థానం ఇవ్వడానికి ఆయన ఏమంటున్నాడంటే, నూతన యెరూషలేమును, మన దేవుని పట్టణము పరలోకము నుండి ఎక్కడికి దిగి వస్తుందండి? ఇప్పుడు ఎవరైతే ఆయన పట్టణాన్ని ప్రేమిస్తూ, ఆయన ప్రజలను ప్రేమిస్తూ, సృష్టికర్త అయిన దేవుని ప్రేమిస్తూ, ఆయన రక్తంలో చివరి మాట చదువుకుందాం. ఇప్పుడు 22 ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది ఆ మాట, కొంచెం పై భాగంలో 14 వచనము చివరి భాగము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు. ఇప్పుడు ఆ పట్టణము గుండా మీరు వెళ్ళాలంటే ఏమండి, అర్థమవుతుందా? ఆ నూతన యెరూషలేములోనికి మనము ప్రవేశించాలంటే ఏం చెప్తున్నాడండి కండిషను? ఆయన పిల్లలు ఆయన ఇష్టం, ఆయన ఇచ్చుకోవచ్చు. కానీ మనకు వచ్చేసరికి కండిషన్ ఏంటంటే, ఆ నూతన యెరూషలేము మీకు కూడా ఇస్తాను. ఆ యొక్క నూతన యెరూషలేములో ప్రవేశించాలంటే మీ వస్త్రములు గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుకోవాలి. గొర్రెపిల్ల రక్తములో మీ వస్త్రములు ఉతుకుకొనినవాడు ధన్యుడు. కాబట్టి మనమందరము కూడా ఆ నూతన యెరూషలేములో ప్రవేశించాలి అని అంటే, ముందు ఎక్కడికి ప్రవేశించాలి? మనం పరలోకంలో ప్రవేశించాలి. అక్కడికి ప్రవేశించిన తర్వాత ప్రభువుతో కూడా పెండ్లి కుమార్తెలుగా అలంకరించబడి దిగి వస్తామని ప్రకటన గ్రంథకర్త కనులారా చూచింది, ఆయన విన్నది, అది నిజమని నమ్మింది, నేను మీకు చెప్తున్నానంటూ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత మంచి పట్టణము, మన దేవుని పట్టణము, యెహోవా నీతి అని ఆ పట్టణమునకు పేరు అని ఇర్మియా అంటున్నాడు. నిజమే, ఆయన నీతి కలిగిన వాడు కనుకనే నీతిమంతులకే ఆ పట్టణాన్ని ఇస్తాడు అనేది ఎంత చక్కగా ఇర్మియా గ్రహించగలిగాడో మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఎవరు కూడా బలత్కారులు ప్రవేశించారంట. చూడండి 60వ అధ్యాయం చివరి మాట, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 14-18 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చూసారా ఏం పేరు పెడతాడంట? ఇందాకేమో నీకు యెరూషలేం అని పేరు, ఒక క్రొత్త పేరు పెడతాను అని ప్రకటన గ్రంథంలో అంటున్నాడు. చివరిగా ఇక్కడేమంటున్నాడంటే, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడుదురు. అప్పుడు కానీ నువ్వు ఆశీర్వాదం పొందిన తర్వాత, ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందిన తరువాత స్వాస్థ్యాన్ని పొందిన తరువాత, ఈరోజు స్వాస్థ్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలు ఊరికనే ఇచ్చేసాడండి. ఎవరైతే యుద్ధం చేసి సంపాదించుకున్నారో వారికే స్వాస్థ్యాలు ఉన్నాయి. వారిలో కొంతమంది యుద్ధం చేయకుండా బద్దకించిన వాళ్ళకి స్వాస్థ్యాలు లభించబడలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ఆ యొక్క నూతన యెరూషలేములోకి ప్రవేశించాలంటే మనకు కూడా ఏముందంటున్నాడు? పోరాటం ఉంది అంటున్నాడు. మనకు కూడా యుద్ధం చేయవలసి ఉంది. అదేమిటి అని అంటే, కనబడని సైన్యముతో. ఆ రోజు ప్రజలు కనబడుతున్న సైన్యముతో యుద్ధము చేసి యెరూషలేమును స్వతంత్రించుకున్నారు. ఈరోజు కనబడని సైన్యముతో యుద్ధము చేసి, అంటే మనం ఎలాగోనంటే గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడితే ఆటోమేటిక్గా శత్రువు ఓడిపోయినట్టే. ఇదే సీక్రెట్. ఇప్పుడు రోజు వాటిని పిలిచి ఒక కర్ర పట్టుకునో కత్తి పట్టుకునో మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో, పరిశుద్ధతయే నీకు అలంకారము అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నేను పరిశుద్ధుడనని చెప్పిన ప్రభువు పరిశుద్ధులకే ఆయన పరిశుద్ధ పట్టణములో చోటు. పట్టణము పేరు కూడా పరిశుద్ధ పట్టణమే, పవిత్ర పట్టణమే. కాబట్టి మనము కూడా ఆ యొక్క సియోను పట్టణం అని కూడా దానికి పేరు ఉన్నది. కాబట్టి ప్రతి సియోను కుమార్తె ఒక ప్రాకారమైనప్పుడే ఆ పట్టణంలో మనము ప్రవేశించగలుగుతాం. కాబట్టి అప్పుడు మనను బాధించేవారు కానీ ఎవరు మన సమీపానికి రారు. అంటే ఇక్కడ మనుషులు కాదండి బాధించేవారు,
శత్రువు మన దరిదాపుల్లోకి రాడు. ఎందుకనంటే ఆయన దాన్ని ఆల్రెడీ పాతాళంలో త్రొక్కి దాన్ని సీల్ వేసేసాడు. కాబట్టి వాడి వల్ల ఏమీ రాదు, వాడు దురాక్రమణ ఏమీ జరగదు. కాబట్టి ఈ శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అని చాలామంది సేవకులు చెప్తా ఉన్నారు. సంఘం ఎత్తబడుతుంది, నేను దానికి ఏకీభవించలేను. ఎందుకనంటే సంఘము శ్రమల గుండా వెళ్లకుండా శూర్ణము చేయబడదు. కాబట్టి మేము వెళ్ళిపోతాము, ఆహా మాకే అనే ఊహ మనకొద్దు. ఎందుకంటే శ్రమలలో 7 ఏళ్ళైనా సరే ఆ శ్రమల గుండా వెళ్తే, శ్రమలు మహాశ్రమల నుండి వచ్చిన వారికంట దేవుడు ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపాటు చేశాడంట. కాబట్టి శ్రమను చూసి భయపడి పరిగెట్టడం కంటే శ్రమల గుండా వెళ్ళి ధన్యత పొందటం మేలు. అది ఏలేవారముగా ఉంటామంట. ఏలుదురు క్రొత్త పాట పాడుతూ ఏలతారంట వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈ యెరూషలేములో ప్రవేశించడానికి, నూతన యెరూషలేములో ప్రవేశించడానికి ప్రభువు యెరూషలేములో ప్రవేశించింది అంటాం కదా. యెరూషలేము ప్రవేశము అని అంటాం. ఆయన రాజుగా ప్రవేశించింది ఎందుకు అని అంటే ఆయన తన ప్రాణము పెట్టడానికి. అయితే ఈరోజు మనము ఆ యెరూషలేము గుండా, ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు, అంటే ఈ యెరూషలేము గుండా అనే మాట దేన్ని సూచిస్తుంది అని అంటే ఆ పట్టణానికి ఉన్న ప్రాధాన్యతను మనం గ్రహించి అటువంటి పట్టణంలో ప్రవేశించడానికి ఇది మాదిరిగా ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ప్రేమిస్తూ దాని క్షేమము కొరకు ప్రార్థిస్తూ ప్రభువును కూడా విశ్రమింపనీయకుడి అంటున్నాడు. ప్రభువుకు కూడా విశ్రాంతి ఇవ్వకూడదంట. అంటే మనమేమి ఆయన్ని పట్టించుకోకపోతే ప్రభువుకు విశ్రాంతిగా ఉంటుందేమో మరి. అందుకనే విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపనీయకుడి. అందుకని ఆయన కావలి వారిని ఉంచారంట. ఆ కావలి వారు మనమే అనేది జ్ఞాపకం చేస్తూ, కాపరులు అనేది మీరు పెట్టుకోవద్దు అసలు. కాపరులు, కావలివారు అని అంటే రాజులైన యాజకులు అని అంటే ప్రతి బిడ్డ మీద ఆ భారము దేవుడు పెడుతూ ఉన్నాడు. ఇవాళ అంత నిష్ఠ కలిగిన లేవీలు ఎక్కడున్నారండి? ఏమండి, అంత ప్రధాన యాజకులు ఇంకా ఈ లోకంలో ఉన్నారంటారా? ప్రధాన యాజకులు ఉంటే మనకి ఈ దారిద్ర్యాన్ని మనం అనుభవించిన అవసరం లేదు. అటువంటి యాజకులు, ప్రధాన యాజకులు కొదువైపోయిన సమయంలో విశ్వాసే ప్రధాన యాజకుడు. సౌలు రాచరికం కోల్పోయినప్పుడు గొర్రెల కాపరి రాజయ్యాడండి. అవునా కదా? రాచరికం కోల్పోయినప్పుడు గొర్రెల కాపరి, ఓ బొడ్డోడుని దేవుడు రాజుగా అభిషేకం. రాజు లక్షణాలు ఉన్నాయా అని చూస్తుండగానే రాజుగా ఆనాడా? ఎవరికైనా కంటికి ఇంపుగా అనిపించాడా? కన్న తండ్రికైనా అనిపించాడా కనీసం? అవునండి, ఎన్నిక లేనివారు ఎన్నిక చేయబడతారు. ఈరోజు ఆ విజ్ఞాపనకర్తవు, ఆ ప్రార్థన పరుడవు, ఆ యొక్క కావలివాడవు మనమే అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నూతన యెరూషలేము కొరకు ఆ గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రములు ఉతుకుకొని ధన్యులమై నూతన యెరూషలేములో ప్రవేశించి ప్రభుతో కూడా రాజ్యము చేయడానికి అక్కడ ఉండేటువంటి ఆదరణ, ఇక్కడైతే పాలు తేనెలే, ఇక్కడైతే మంచి పంటలు, మంచి సమృద్ధి, కానీ ఆ నూతన యెరూషలేములో పండించుకునే అవసరమే లేదంట. ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, కన్నీరు ఉండదంట, ఏడుపు ఉండదంట, మన విరోధి ఉండడంట. అంతా కూడా ఆనందకరమైన పట్టణము. ఆనందమే మహదానందమే అంటూ పాటలు పాడుకుంటూ, సియోను పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతించుట అంటే దేవదూతల అనుభవము, దేవదూతల పరిచర్య దేవుడు మనకి అప్పగించబోతున్నాడు. ఇప్పుడే ఎందుకు దేవదూతలుగా మనం చేయలేదంటే దేవదూతలుగా మలచబడడానికే ఈరోజు మనల్ని మానవులుగా సృజించారు. దేవదూతలు అన్నారంట, ఆదాం ఏం చేసి చచ్చాడయ్యా, వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, మేము వెళ్తాం పరిచర్యకి అన్నారంట. ఆయన మన మీద నమ్మకం ఉంచి నా పిల్లలు తప్పకుండా నా కొరకు నిలబడే వాళ్ళు ఉంటారు. ఎంత రోషం కలిగిన దేవుడు అంటే ఏలియా అంటాడు కదా, నేనొక్కడినే రోషము కలిగి నిలబడ్డానంటే ప్రభు అంటాడు, ఎల్లవయ్యా ఇంకా 700 మంది బయలుకి నమస్కరించని వారు చూసారా. ఎంత ప్రజలంటే ఆయనకి ఎంత ప్రేమో, ప్రజలంటే ఎంత ప్రేమో. ఆ ప్రేమను గుర్తించు, ఆయన రక్తంలో కడుగబడు,
శుద్ధీకరించబడు నూతన యెరూషలేములో ప్రవేశము కొరకు అర్జీ అప్లై చేయి. దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.